రాష్ట్రంలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ మాట్లాడిన మాటలు భాషను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరుస్తూ అవహేళన చేస్తున్న తీరును ఖండించారు. బోధ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. బోధ నియోజకవర్గ కేంద్రంలో డప్పు చప్పులతో మహిళలతో కలిసి కేటీఆర్ శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన విషయం మర్చిపోయారంటూ ప్రశ్నించారు. నియంత పోకడలతో ముందుకెళ్తే ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు పరిగెత్తిస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నోరు పారేసుకుంటే ఊర్లలో తిరిగే పరిస్థితులు కూడా ఉండవని హెచ్చరించారు. మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. అతను గత 10 సంవత్సరాల్లో రైతులకు ఏదో మేలు చేసినట్టు 10 సంవత్సరాల్లో కనీసం ₹1,00,000 వరకు రుణమాఫీ చేయని దరిద్రుడు ఏదో 10 సంవత్సరాలు ఏదో పీకినట్టు ఇక్కడ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని తెలియజేస్తున్నాను. ఇదే అనిల్ జాదవ్ గారు నేరడుగున మండలం జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఏ ఒక పేదోడికైనా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిందా అని అడుగుతున్నాను. ఈ అనిల్ జాదవ్ ఆ రోజు ఎట్టిపోయాడు? రైతులకు రుణమాఫీ కానందుకు ఎప్పుడైనా ప్రశ్నించిందా? ఎప్పుడైనా పేదల ప్రాబ్లంలు ఎప్పుడైనా ఉన్నాడా? ఈ దొంగలు దళిత బంధువులు కూడా పిక్కొని తిన్నారు పంది కుక్కలాగా. ఏ ప్రోగ్రాం చూసినా అన్ని అట్టర్ ఫ్లాప్లే వాళ్ళవి. ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము ఉన్నప్పుడు అది చేసినాం ఇది చేసినామని. ఏ ఒక్కరికైనా న్యాయంగా నీతి నిజాయితీగా ఉద్యోగాలు ఇచ్చిండ్రా విద్యార్థులకు అని అడుగుతున్నాను.